హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు బయట ఉన్నా, అందుకే ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా న్యూస్ అనాలిసిస్ వీడియో చేస్తున్నాను. సో అందరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నిన్న చీరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున 179 కోట్లు వాళ్ళ కుటుంబాల్లో జమ చేశారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ఒక సంరక్షణ చట్టం తీసుకురాబోతున్నాము, దేశంలో ఇంకెక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా రక్షణ చట్టం రాబోతోంది అని చెప్పారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైంది. చేనేతకు పూర్వ వైభవమే లక్ష్యం, కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరం, మాది బ్రాండ్ ఇమేజ్, వారిది బ్యాడ్ ఇమేజ్ అంటూ చెప్పారు. బీసీలు 45 ఏళ్లుగా తెదేపాకు వెన్నెముగ్గా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమయ్యారు. వారి రుణం తీర్చుకుంటాం. బీసీల సంక్షేమం సంరక్షణకు త్వరలోనే చట్టం తెస్తున్నాం. దీని ముసాయిదా సిద్ధమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడడం లేదని పునరుద్ఘాటించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో నేతన్నల సేవలో పథకాన్ని సీఎం ప్రారంభించారు. సో ఇక్కడ బీసీల సంరక్షణ చట్టం సందర్భంగా నేను ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది నేను ఒక వీడియో చేశాను. నిన్నగాక మొన్న ఒక వీడియో చేశాను, చూడొచ్చు మీ అందరూ. చాలా వ్యాలిడ్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. అందులో మోర్ దాన్ 80% కేసులు దుర్వినియోగం అవుతున్నాయి. మోర్ దాన్ 80% కేసులు ఫేక్ కేసులే పెడుతున్నారు. సో అదే సందర్భంగా బీసీలు మోర్ దాన్ 50% జనాభాలో వాటా ఉన్న బీసీల చేతికి ఈ చట్టం ఇచ్చిన తర్వాత దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని, ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఉన్న అంశాలు ఏమిటి, అవకాశాలు ఏమిటి అనేది కూడా నేను చెప్పాను. సో వీలైతే ఆ వీడియో చూడండి, చాలా వ్యాలిడ్ పాయింట్స్ అవి. సో దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచించే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దలకు కూడా ఆ వీడియో వెళ్ళింది అని నాకు తెలిసింది ఆ పాయింట్. ఇక చీరాల్లోనే కార్యకర్తలతో, అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ టీడీపీ కార్యకర్తలతో కూడా మీటింగ్ పెడుతున్నారు కదా. అలాగే నిన్న చీరాల్లో కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఒక 100 కోట్లు టీడీపీ కార్యకర్తలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి 100 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. పార్టీ తరఫున అందజేస్తాం. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు, చీరాల కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం అనమాట, ఆయన అక్కడ వెల్లడించారు. సో కార్యకర్తలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి 100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు, ఏది పార్టీ పరంగా 100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. అలాగే మనం నిన్న న్యూస్ అనాలిసిస్ వీడియోలో చెప్పాం, సెప్టెంబర్ 3rd వీక్ కానీ 4th వీక్ కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయని. అదే జరుగుతోంది. సో ఇవన్నీ నిన్న చెప్పారు. ఇక అది పక్కన పెడితే నిన్న ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్లు కొన్ని జరిగాయి. దానిలో ముఖ్యంగా టీటీడీకి గతంలో ఈవోగా పనిచేసిన శ్యామలరావు గారిని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ గారిని నియమించింది. భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు. సో ఐఏఎస్ అధికారుల్లో కొంతవరకు ఇటు అటు కొంత మార్పులు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా గట్టిగానే జరిగాయి. ఐఏఎస్ అధికారులు చూడొచ్చు మనం. సో గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి బాధ్యతల నుంచి వీరపాండ్యాన్ని తప్పించి ఆయన స్థానంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ని నియమించారంట. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తాకి గోదావరి పుష్కరాల సంయుక్త అదనపు బాధ్యతలు అప్పచెప్పారంట. అలాగే ఏపీటీడీసీ ఎండీగా పట్టన్శెట్టి రవి సుభాష్ని నియమించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీటీడీసీ కార్యదర్శి పోస్టుతో పాటు ఏపీటీఏ సీఈఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతలు ఆయన చూస్తారు. అలాగే చిత్తూరు కలెక్టర్గా ఉన్న సుమిత్ కుమార్ గారిని ముఖ్యమంత్రి కార్యాలయంలో తీసుకొచ్చే అవకాశం ఉందని సీఎం పరిశీలనలో ఆ పేరు ఉందంట. అలాగే కోన శశిధర్ గారు టీటీడీ జేఈఓగా, ఆరోగ్యం విద్యగా ఉన్న శరత్ను పరిపాలనా విభాగం జేఈఓగా, అలాగే టీటీడీ జేఈఓగా ఉన్న ప్రభల గోపీనాథ్ను కూడా ఆయన టీటీడీ జేఈఓగా ప్రభల గోపీనాథ్ను నియమించారు. అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ కమిషనర్గా తేజ్ భరత్ను బదిలీ చేసి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ఫైబర్నెట్ ఎండి గీతాంజలి శర్మకు ఏపీ ఆర్టీజీఎస్ సీఈఓ పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పారంట. ఇట్లా రకరకాల
ఇవి జరిగాయి, అవన్నీ చూడొచ్చు. రకరకాల మార్పులు జరిగాయి, అవన్నీ లోపల వేశారు. ఇంకా ఆందోళన వద్దు, మీతో నేనున్నా. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలకు ప్రధాని మోదీ భరోసా. యోగా చేయాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచన. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయంపై ఆవేదన. సో నిన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు ప్రధాని మోదీ గారు అల్పాహారం విందించారు. ఈ కార్యక్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యులందరూ కూడా ప్రధాని మోదీ గారితో పాటు ఫోటో దిగి సో వారితో ఏం మాట్లాడారు అనేది కూడా చెప్పారు. సో పదే పదే పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభ కలిగిన పలువురు కొత్త ఎంపీల ప్రసంగాలను ఈ ప్రతిష్టంభన వల్ల దేశ ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన తెదేపా, జనసేన, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పార్టీలకు చెందిన ఎంపీలకు ఆయన అల్పాహార విందించారనమాట. నేను అల్పాహార విందిస్తూ కాసేపు అంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు మోదీ గారు ప్రతిసారి ఇది చేస్తున్నారు. డిన్నర్ టైంలో కొంతమందిని కలవడం, అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో కొంతమందిని కలవడం, వాళ్ళతో పిచ్చపాటీగా మాట్లాడడం అవన్నీ చేస్తున్నారు. అలాగే నేరుగా ఇంటికి వెళ్ళొద్దు, ఇష్టారీతిని మాట్లాడద్దు, సామాజిక మాధ్యమాల్లోనూ వేధించొద్దు, రుణ వసూలు సంస్థల దౌర్జన్యాలు అడ్డుకట్టకు ఆర్బీఐ చర్యలు, కొత్త మార్గదర్శకాలు జారీ. సో డిజిటల్ రుణ యాప్ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు ప్రాణాలు తీసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు కఠిన నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. రుణగ్రహీతల హక్కులను కాపాడడమే కాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలో అప్పు తీసుకున్న వారి పట్ల ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో కీలక మార్పులు తీసుకురానున్నాయి. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా జారీ చేసిన ఈ నిబంధనలు అన్నీ కూడా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉండే రుణ సంస్థలన్నిటికీ వర్తిస్తాయి. సో ఇక మీద మేము అప్పు ఇచ్చాము, సో మీరు కట్టకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తాము, అది ఇది తీసుకెళ్ళిపోతాము, టీవీ తీసుకెళ్ళిపోతాము, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపోతాము, ఇవన్నీ అంటే కుదరదు. సో వారిని వేధించకూడదు. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఒకవేళ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే ఆర్బీఐకి మనం ఫిర్యాదు చేస్తే వారి గుర్తింపును రద్దు చేసి మన రుణాన్ని కూడా రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తుంది అన్నమాట ఆర్బీఐ. సో ఇటువంటివి కావాలి. వద్దన్న లోన్ ఇవ్వడం, దాని రికవరీకి చాలా ఇబ్బందులు పెట్టడం, అరాచకాలు చేయడం అలవాటు అయ్యింది బ్యాంకులకి. ఇక మెగా డిఎస్సి విషయంలో పాపం అధికారులు ఎంత క్లారిటీ ఇస్తున్నా వైసీపీ వాళ్ళ దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. అంటే ఇక్కడ వైసీపీకి ఒకటే కుళ్ళు, వాళ్ళు ఇవ్వలేకపోయారు, వీళ్ళు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్లలో కూడా మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి అరౌండ్ ఒక 15,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. సో అది ఆ కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్, ఆ పాజిటివ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి దాని మీద బురద చల్లాలి, దానిలో అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపించాలి, గొడవలు చేయాలి అని వైసీపీ వాళ్ళు గత కొన్ని నెలలుగా చేస్తున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేస్తున్నారు. అందుకే మరోసారి అధికారులు మీడియా ముందుకు వచ్చారు. పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మెగా డిఎస్సి మీద వెబ్సైట్లో మెరిట్ ఎంపిక జాబితాలను పరిశీలించుకోవచ్చు, క్రీడా సంఘాల మధ్య గొడవలపైనే పిల్లు వేశారు తప్ప డిఎస్సి మీద కాదు, అభ్యంతరాలు, సందేహాలపై ఎప్పుడైనా సమాధానం ఇస్తాము. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా అండ్ శాప్ ఎండి భరణి వీళ్ళిద్దరూ కూడా నిన్న జాయింట్గా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఇది 4వ 5వ ప్రెస్ మీట్. అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడం ఇది 5వసారి. వైసీపీ వాళ్ళు నిన్నో మొన్న పేరు నాని గారు ఒక మాట అన్నారు, ఇది స్పోర్ట్స్ జాబితాలో టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు అని. దానికి భరణి గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. అసలు స్పోర్ట్స్ కోటాలో టెట్ లేకుండా ఎవరికీ ఇవ్వలేదు. మీరు కావాలంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో వారి టెట్ మార్కులు ఎన్ని వచ్చాయో వాళ్ళ అర్హత ఏంటో మీరు పరిశీలించుకోవచ్చు, తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి భరణి గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. అయినా సరే మళ్ళీ అదే మాట్లాడతారు, పేకాట ఆడిన వాళ్ళకు కూడా డిఎస్సి ఉద్యోగం వచ్చిందని. అంటే వైసీపీ వాళ్ళు కావాలని చూడండి, అప్పట్లో ఈ పింక్ డైమండ్ ఏ విధంగా ఆరోపణలు చేశారో 2019కి ముందు, అలాగే డిఎస్సి కమ్మ వాళ్ళకి ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేసారని ఏ విధమైన ఆరోపణలు చేశారో ఈ మెగా డిఎస్సి ఆరోపణ కూడా అంతే, కావాలని బురద జల్లుతారు అంతే. దాన్ని ప్రభుత్వం కడుక్కోవాలి కదా. అంటే దానివల్ల వైసీపీకి నష్టం ఏమీ ఉండదని వాళ్ళు అనుకుంటున్నారు. కూటమికే కదా నష్టం, మనం ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడేద్దాం, టెట్ లేకుండా డిఎస్సి ఇచ్చేసారని, పేకాట అన్నోళ్ళకి డిఎస్సి ఇచ్చేసారని. సో ఇది
అర్హత లేని వాళ్ళకి ఇచ్చేశారని చెప్పి మనం మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు కావాలని చేస్తున్నారు. అండ్ డిఎస్సి దీని మీద ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక ఫోటో వేశారు, రిలే నిరాహార దీక్షలు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే దీక్షల్లో పాల్గొని వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు చేయాల్సింది ఎవరు? మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగితే దీక్షలు చేయాల్సింది ఎవరు? ఆ డిఎస్సీలు రాసిన అభ్యర్థులు కదా, నిరుద్యోగులు కదా. కానీ ఇక్కడ వైసీపీ నాయకులకి ఏం పని? చూడండి, ఎవరు కూడా ఇక్కడ డిఎస్సి రాసిన వాళ్ళు నిజంగా ఉండరు. ఎవరైనా వైసీపీ కార్యకర్తల పిల్లలు ఎవరైనా డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటే ఉంటారేమో తప్ప. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ కార్యకర్తలను కూర్చోబెట్టి రోజుకు ఒక 20 మందినో 30 మందినో రిలే దీక్షల్లో కూర్చోబెట్టి గొడవ చేస్తున్నారే తప్ప నిజంగా డిఎస్సి రాసి మేము మోసపోయాము, మాకు అర్హత ఉన్న ఉద్యోగం రాలేదు అనుకునే వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఉద్యోగం రాదు, ట్రాన్స్పరెంట్గా నియామకాలు జరిగాయి అని. సో ఇక్కడ సాక్షిలో ఉద్యమం ఉధృతమంట. వైఎస్ఆర్సీపీ శాంతియుత దీక్షలపై బాబు సర్కారు పాశవిక చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీస్ ఆంక్షలు, పచ్చమోకల దాడులు, కట్టడిని ఎదుర్కొని రెండో రోజు రిలే నిరాహార దీక్షలు విజయవంతం. ఈ ప్రభుత్వం కొత్త జీవోలతో పాటు తన అనుయాయులు, పేకాట రాయులకు ఉపాధ్యాయ పోస్టులను కట్టబెట్టిందని బాధిత అభ్యర్థుల మండిపాటు. డిఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడడం ఒకటే చాలదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ 15 లక్షలు కూడా కావాలని అర్థమైందంటూ ఆగ్రహం. అక్రమ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వరా అంటూ నిలదీత. డిఎస్సి స్కామ్కు బాధ్యతగా లోకేష్ రాజీనామా. సిబిఐ విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి సహా యువత ఎన్నికల హామీలని చంద్రబాబు అమలు చేయాల్సిందే అని చెప్పి తలా తోకాలని కొన్ని పనికిమాలిన డిమాండ్లతో ఇక్కడ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతోంది, మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా? పారదర్శకంగా డిఎస్సీని నిర్వహించామని భావిస్తే సిబిఐ విచారణకు ఎందుకు భయం ఎందుకు? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అక్కడ అంతా గొడవ లేనిది, అక్రమాలు లేనిది సిబిఐ విచారణకు ఎందుకు ఒప్పుకుంటారు? కోర్టులే ఒప్పుకోవట్లేదు కదా. ఇక్కడ వైసీపీకి బుద్ధి లేనిది పని ఏంటంటే కోర్టులు కూడా ఒప్పుకోవట్లే. పోనీ కనీసం కోర్టులకి ఏమైనా అనుమానం ఉండి వాళ్ళు సరే దీని మీద సిబిఐ విచారణ వేయిద్దామని కోర్టులు చెప్పాయా? కోర్టులు కూడా ఒప్పుకోవట్లే. ఇక ఈ నెలాఖరికే వెలుగొండ ప్రారంభం, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి. మంత్రి రామానాయుడు దిశానిర్దేశం. వెలుగొండ ప్రాజెక్టును ఆగస్టు నెలాఖరులోగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు విడుదల చేసి నల్లమల సాగర్ జలాశయాన్ని నింపబోతున్నాం అని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాం. జగన్ సర్కారు వదిలేసిన అనేక పనులను 3000 కోట్లు వెచ్చించి పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇక కొండా కోణంలో కోనలమ్మనం అవుదాం. అరకులో ట్రెక్కింగ్, పులికాట్లో పక్షుల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు. ప్రకృతి ఆధారిత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్న సర్కారు. 1800 కోట్ల ప్రాజెక్టుకు ప్రాథమికంగా ఆమోదించిన కేంద్రం. ప్రకృతి ఆధారిత పర్యాటకానికి దేశంలో పలు ప్రాంతాలు ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఆ జాబితాలో ఇప్పుడు అరకు, పులికాట్ సరస్సు కూడా చేరనున్నాయి. ఇందుకు సంబంధించిన రూ 1800 కోట్ల అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంపనుంది. అరకులో ట్రెక్కింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు 1000 కోట్లు, పులికాట్ సరస్సులో చేపట్టే పనులకు 800 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. సో అరకులో 103 కిలోమీటర్ల పొడవున ట్రెక్కింగ్ నిర్వహించడానికి వీలుగా ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంట. ఆ దారి పొడవున 103 కిలోమీటర్ల దారి పొడవున కూడా ప్రకృతి అందాలు, సోయగాలు ఉండేలాగా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడానికి 1000 కోట్లు ఖర్చు చేస్తారంట. ఇది మంచి నిర్ణయం కదా. సో ఖచ్చితంగా మంచి నిర్ణయం అవుద్ది. కేంద్రం కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. ఇక వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టిన యువకులకు 21 వరకు డిమాండ్. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపి రాజమహేంద్రవరంలో 2 పీజీ వైద్య విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన ఘటనలో 2 యువకులకు న్యాయస్థానం 21వ తేదీ వరకు రిమాండ్ విధించిందండి. ఇలా ఎవరైతే బాధితులు ఉన్నారో అందులో ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందంట. ప్రియాంక రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో పీజీ డెర్మటాలజీ ప్రథమ సంవత్సరం జరుగుతోంది. ఆ అమ్మాయి ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారంట. సాక్షిలోనేమో ఆ అమ్మాయి చనిపోయినట్టు రాశారు. సాక్షిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి అని రాశారు. కానీ ఇక్కడ ఈనాడులో చూస్తే మృత్యువుతో పోరాడుతోంది అని రాశారు. ఇక వందే మాతరానికి జాతీయ గీత గుర్తింపు ఆనందకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వయోజన విద్య జేడి ప్రతాప్ రెడ్డిపై విచారణ.
భార్యను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు అధికార దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ మాజీ డైరెక్టర్, ప్రస్తుత వయోజన విద్య జేడి ప్రతాప్ రెడ్డిపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతాప్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు అప్పట్లో మాజీ డైరెక్టర్ మస్తానయ్యను నియమించింది. ప్రాథమిక విచారణ జరిపిన మస్తానయ్య 2024 మే 16 ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికల ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్ధారించింది. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణకు ఛార్జ్ మెమో. సో ఏం జరిగిందంటే 2021లో కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి భార్య కల్పలతారెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో దాదాపు 4 రోజుల పాటు ప్రతాప్ రెడ్డి సెలవు పెట్టి ఆ అధికార హోదాను దుర్వినియోగం చేశారంట. భార్యకు అనుకూలంగా ప్రచారం చేశారంట. సో అందుకని ఆయన మీద విచారణ జరుగుతోంది. ఇక 15 జిల్లాలకు కొత్తగా డిఏఓ పోస్టులు ఇవ్వబోతున్నారు, కొత్త జిల్లాలకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రుణ సమీకరణ, అది యాజ్ యూజువల్ అలవాటే. ఇక ఉద్యాన హబ్కు నిధుల పందిరి, $300 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం ఓకే. 75-25 నిష్పత్తిలో రాష్ట్ర కేంద్రాల భరింపు. అంటే $300 కోట్ల తీసుకొని అందులో 75% తిరిగి రాష్ట్రం చెల్లిస్తుంది, 25% తిరిగి కేంద్రం చెల్లిస్తుంది. మరో 10,000 కోట్లు కేంద్ర గ్రాంట్కు కూడా సుముఖిత. సో మనకి గుర్తుంది కదా, మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యాన ప్రాజెక్ట్ అంటే రాయలసీమను ఒక ఉద్యాన క్లస్టర్గా నియమించడానికి ఈ సంవత్సరం మొన్న బడ్జెట్లో కూడా 30,000 కోట్లు కేటాయించారు. ఓవరాల్గా 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది కదా. సో అందుకని 1,00,000 కోట్ల ఉద్యాన హబ్ ప్రణాళికలో భాగంగా మరో 10,000 కోట్లు కూడా కేంద్రం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనికి తోడు 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా సమీకరిస్తారు. సో ప్రభుత్వం నుంచి 40,000 కోట్లు, ప్రైవేట్ నుంచి 60,000 కోట్లు. ప్రభుత్వం నుంచి ఖర్చు చేయబోతున్న 40,000 కోట్లలో కేంద్రం 10,000 గ్రాంట్ ఇస్తుంది. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి 28,500 కోట్లు రుణం తీసుకుంటున్నారు. ఈ రుణంలో కూడా 25% రాష్ట్రం చెల్లిస్తుంది. 75% రాష్ట్రం చెల్లిస్తుంది, 25% కేంద్రమే చెల్లిస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను పూర్తిగా. ఇక తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వింత సమాధానాలు. ఈయన వైసీపీలో జాయిన్ చేసుకుంటే మంచిదండి. ఈయన చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడండి, విచారణ సందర్భంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు చెప్తారు. ఈయన కూడా అదే చెప్తున్నాడంట. నాకేం తెలియదు, నేను గుర్తులేదు, మర్చిపోయా. ఐఫోన్ ఎక్కడ ఉంది అంటే అది కూడా తెలియదంట. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఏంటి ఇలా చేసావంటే అది కూడా తెలియదు, మర్చిపోయానంట. ఇలా అన్ని విషయాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ కొంతసేపు పోలీసులను ఏమార్చాడంట. అలా టైం వేస్ట్ చేశాడు తప్ప దేనికి సమాధానం చెప్పలేదు. సో పోలీసులకి ఇంకా అర్థమైంది ఇతను ఇంకా చెప్పడు, ఇతను ప్రిపేర్ అయ్యి వచ్చాడు అని. సో అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. ఇక అర్హులైన ఆర్టీసీ ఉద్యోగులందరికీ హయ్యర్ పింఛన్ అందించాలి. ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్తో ఆర్టీసీ ఎండీ, ఐకాస నేతల భేటీ. జాబ్ చార్ట్ అమల్లో నిర్లక్ష్యం వద్దు, వైద్యులకు ఆయుష్ శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణ సూచన. అమరావతిలో ఐసీఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు. సంస్థ సదరన్ రీజనల్ కాన్ఫరెన్స్లో నిర్ణయం. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. రాజధాని అమరావతిలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్టు ఆ ప్రతినిధులు తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా ప్రణాళికాబద్ధంగా పూర్తవుతున్న అమరావతి రాబోయే తరాలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో అపార అవకాశాలు కల్పించనుందని వాళ్ళు చెప్పారు. చూడండి, సీఏలే చెప్పారంటే అమరావతి భవిష్యత్తు బాగుంటుంది, ఉపాధి రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో అపార అవకాశాలు కల్పిస్తుందని వాళ్ళే చెప్పారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సీఏలకు సాధారణంగా కాస్త ఇటువంటి ప్రాజెక్టుల మీద కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తిరిగి వస్తుంది అనే అంశం మీద వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఏదైనా నగర నిర్మాణం విషయంలో కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇది ఒకటి ఇచ్చారు. తర్వాత కృష్ణానదిపై మరో బ్రిడ్జ్ కట్టబోతున్నారంటండి. ఇప్పటికే కృష్ణానది మీద 2 వంతెనలు ఉన్నాయి. ఇది కాకుండా సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు అనుసంధానిస్తూ 1 కిలోమీటర్ 1.10 కిలోమీటర్ల పొడవులో నిర్మించబోతున్నారంట. అలాగే మంగళగిరి, తాడేపల్లిలో 1673 కోట్లతో యూడీజీ ఎస్టీపీ నిర్మాణ పనులు.
రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థల్లో 1673.51 కోట్లతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణాల పనులకు సంబంధించి సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందంటండి. సో అదొకటి ఇచ్చారు. తర్వాత ఫుట్పాత్లపై నిశ్చింతగా నడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పాదచారుల భద్రత కోసం ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఫుట్పాత్లపై ఆక్రమణను తొలగించి పాదచారులకు వాటిని సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నవి అభివృద్ధి చేయడం. మనకేంటంటే ఫుట్పాత్ల ఆక్రమణలకు గురవుతాయి, ఫుట్పాత్ల మీద రకరకాల బిజినెస్లు పెట్టేస్తారు, ఫుట్పాత్లు అసలు సరిగ్గా వినియోగించరు. ఇక మీద అది లేకుండా ఫుట్పాత్ల మీద ఆక్రమణలు పూర్తిగా తొలగించి, అలాగే ఎక్కడైనా కొట్టుకుపోయినా పాతబడిపోయినా వాటిని అభివృద్ధి చేసి, అలాగే రాంగ్ డ్రైవింగ్, ఫుట్పాత్ల మీద ఆక్రమణల మీద మొబైల్ యాప్ల ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీ ఊర్లో ఎక్కడైనా ఫుట్పాత్లు సరిగ్గా లేకపోతే మీరు ఫిర్యాదు చేస్తే దాన్ని బాగు చేయడం కానీ రిపేర్ చేయడం కానీ చేస్తారు. ఇక డీజీ బజార్, ఇంటి వద్దకే నాణ్యమైన కూరగాయలు. రైతు బజార్ ధరలకు వినియోగదారుడికి ఇంటి వద్దకే కూరగాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీజీ రైతు బజార్ సేవలు ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. విశాఖ, విజయనగరంలో ప్రతి స్టాల్ నుంచి 150 ఆర్డర్లు, గుంటూరు, తిరుపతిలో 50కి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. రైతులు రైతు బజార్ల నుంచి నాణ్యమైన కూరగాయలను సేకరించి డబుల్ గ్రేడింగ్ చేసి వినియోగదారులకు అందజేస్తున్నారంట. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి డీజీ రైతు బజార్ అనే ఒక మొబైల్ యాప్ ద్వారా లేదా డీజీ రైతు బజార్ అనే వెబ్సైట్ ద్వారా ఈ కూరగాయలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చంట. బాగుంది కదా. సో త్వరలో రాష్ట్రంలో అన్ని నగరాలకు తీసుకురాబోతున్నారు. కూరగాయలు ఇంటి వద్దకే వచ్చేస్తాయి ఇక మీదట. సో ఇవన్నీ ఈనాడు ఎక్కువసేపు అయింది, ఇది ఆపి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే ఈ మెగా డిఎస్సి గురించి, ఈ పనికిమాలిన ఉద్యమం ఇదంతా పక్కన రాశారు. తర్వాత రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత. భారతీయ సిమెంట్స్ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశం. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. పచ్చముఠాల దౌర్జన్యం, విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీయ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీయ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలకు టీడీపీ మొగలు అడ్డుకుంటున్న వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందనమాట. ఇక బాబు సర్కారు విశ్వాసఘాతుకం, ప్రాణాధారమైన వెంటిలేటర్లను వదలకుండా అవినీతి. నియోనాటాల్ వెంటిలేటర్ కొనుగోలులో దోపిడీ. బహిరంగ మార్కెట్లో 22 నుంచి 26 లక్షలు ఉన్నదాన్ని వీళ్ళు 30 లక్షలకు కొంటున్నారంట. సో ఒక్కో పరికరం మీద 4 లక్షల నుంచి 8 లక్షల అదనపు భారం అంట. మరి అంతే ఏమండి, ఇటువంటి అవినీతి ఎక్కడ జరగదు. 70,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ 1,40,000కే కొంటున్నారు. దాని గురించి రాయొచ్చుగా సాక్షిలో. 75,000 రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మరు పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అదే ట్రాన్స్ఫార్మర్ 75,000, 70,000, 80,000కు కొంటుంటే మన రాష్ట్రం 140,000కు కొంటున్నారు. అది రాయాల్సింది సాక్షిలో. అది రాయరు. ఎందుకంటే షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి గారు వైసీపీ వాళ్ళ తాలూకు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు కాబట్టి. సో అవి పెద్ద పెద్ద స్కాములు, 1,000 కోట్ల స్కాములు. దాని గురించి రాయరు. ఆ విషయంలో ఇద్దరు పంచుకున్నారు. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఇద్దరు పంచుకుంటున్నారు షిరిడి సాయి ద్వారా వచ్చిన అవినీతి సొమ్మును. ఈ చిన్న దాన్ని ఇవన్నీ రాస్తారు. ఇవన్నీ సహజమే యాక్చువల్లీ. ఇక హెరిటేజ్ కోసం విజయాకి ఎసరు. ఇక విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారి విషయంలో ప్రభుత్వం వైఖరి ఎందుకో తేడాగా అనిపించింది. ఆయనేమో చైర్మన్గా దిగనని పట్టుబట్టారు, ప్రభుత్వం మాత్రం దిగాల్సిందే అని చెప్పి పట్టుబట్టింది. దాంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నిన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రి బెడ్ నుంచే రాజీనామా లేఖ మీద సంతకం చేశారు. సో దీనికి హెరిటేజ్ కోసమే అని చెప్పి సాక్షికి లింక్ పెట్టారు. నిజానికి హెరిటేజ్ కోసం అయితే కాదు. దానిలో డైరీ పాలక వర్గంలో కొన్ని అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయి అండ్ కొంత ఇంటర్నల్గా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సో అందుకని చలసాని ఆంజనేయులు కాకుండా ఇంకెవరికైనా బాడీ వేద్దామని, ఒక పరిపాలనా బాడీ వేద్దామని ప్రభుత్వం భావించింది. సో అందుకని అతని చేత రాజీనామా చేయించారు. ఈ సాక్షి వాళ్ళేమో హెరిటేజ్ కోసమని రాశారు. అది హెరిటేజ్ కోసం కాదు యాక్చువల్లీ. డైరీని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సర్కారు పెద్దల రౌడీయిజం. వారి తరపున మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర నేరుగా తీవ్ర బెదిరింపులు.
ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రి పాలైన చైర్మన్ డిశ్చార్జ్ చేయాలంటూ ఆసుపత్రి పైన ఒత్తిడి. ఆసుపత్రి బెడ్ నుంచే రాజీనామా లేఖ తీసుకున్న మంత్రి పార్థసారథి. కొల్లు రవీంద్ర ఇంట్లో డైరెక్టర్లు నిర్బంధం. 100 కోట్ల ఆస్తులు ఉన్న విజయ డైరీని నిర్వీర్యం చేసే కుతంత్రం అని రాశారు. ఇక పార్లమెంట్లో అదే గందరగోళం. ఓకే. ఆశ్రమ పాఠశాలలో ఉచితాఘాతంతో విద్యార్థిని మృతి. అంబులెన్స్ లేక ఆగిన చిన్నారి ప్రాణం. భారీగా ఏఎస్ల బదిలీలు ఇవన్నీ చెప్పుకున్నాయే. తర్వాత తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత కొన్ని నెలల కిందట, ఒక 8 నెలల కిందట కోర్టులో పిటిషన్ వేశారు కదా విజయ్తో విడాకులు కావాలని. ఆ పిటిషన్ను నిన్న ఆమె వెనక్కి తీసుకున్నారు. దీంతో కోర్టు కేసు కొట్టేసింది. ఇక బ్యాంకాక్లో పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థిని జరిపిన కాల్పుల్లో 5 టీచర్లు సహా 7 మరణించారంటండి. ఇక పుట్టుకతో పౌరసత్వంపై కత్తి. బర్త్ టూరిజం కట్టడికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వం అర్హతను కఠినతరం చేశారు. ఇక ఆ ముగ్గురే సూత్రధారులు. నీట్ పేపర్ లీకేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన 3 సబ్జెక్ట్ నిపుణులు కీలక సూత్రధారులని సిబిఐ తేల్చి చెప్పింది. ఇక విశ్వాసఘాతకం. ఎయిడెడ్ జూనియర్ కళాశాల పార్ట్-టైం లెక్చరర్లకు అండగా ఉండండి. క్వాంటమ్ వ్యాలీలో సిండికేట్ స్కామ్. చదరపడుక్కు 1348 చొప్పున దోపిడీ. ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లో అవినీతి. 958 కోట్ల కాంట్రాక్ట్ విలువతో ఏజీఐసీఎల్ టెండరు. సో ఎల్ఎన్టీకి వచ్చే పనులు. రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం. సో ఇవన్నీ సాక్షి అంశాలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఈ అమరావతి వర్క్స్ మీద బాగా వేశారు చూడండి. మంచి ఫోటోతో మంచి వార్త వేశారు. అమరావతి వెలుగులు. ఐకానిక్ భవనాల నిర్మాణాల్లో వేగం. విద్యుత్ దీపాల వెలుగుల్లో రేయింబవల్లో జరుగుతున్న పనులు. ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి 6 అంతస్తులు పూర్తి. హైకోర్టు నిర్మాణ పనులు వేగరం. సో ఈ ఫోటో బాగుంది చూసారా. అమరావతిలో పనులు నైట్ టైం ఎంత జోరుగా జరుగుతున్నాయడానికి ఆ ఫోటో ఉదాహరణ. ఇక మొండి బ్యాక్టీరియాపై పోరుకు ఏఐ సాయంతో కొత్త వైరస్ల సృష్టి. 302 వైరస్లను ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు. వాటిలో 16 వైరస్లు ఈకోలి సూక్ష్మజీవిని విజయవంతంగా నిర్మూలించినట్టు వెల్లడే. బాగుందండి. బ్యాక్టీరియాపై పోరుకు కొత్త వైరస్లు సృష్టిస్తున్నారంట. ఇక నేతన్నకు నేనున్నా చెప్పుకున్నదే. నో లీక్ నో కాపీ. మెగా డిఎస్సి పూర్తి పారదర్శకం. పరీక్షల నిర్వహణలో ఒక్క ఉల్లంఘన లేదు. అక్టోబర్లో మరో డిఎస్సి, డిసెంబర్లోనే పరీక్షలు. సో వైసీపీ వాళ్ళు మెగా డిఎస్సి మీద ఫైట్ చేసి కూటమిని మరింత జనంలోకి తీసుకువెళ్ళి మరో డిఎస్సి ఇచ్చేలా కూటమిని ప్రోత్సహించారనమాట. అందుకే ఇప్పుడు వీళ్ళు 2వ డిఎస్సి ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 2 డిఎస్సీలు నిర్వహించబోతున్నారు. వైసీపీ వాళ్ళు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. సో ఇప్పుడు 2వ డిఎస్సికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఇక 1.2 లక్షల రోబో ట్యాక్సీలు 95,000 కోట్లతో త్వరలో తీసుకొస్తాం. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారంట. ఇక జగన్ మామ మోసం. నూతన బాలిక సంరక్షణ పథకానికి తోట్లు 5 ఏళ్ళు రూపాయి ప్రీమియం కట్టలేదు. ఎల్ఐసికి 200 కోట్ల బకాయిలు. 1,50,000 నుంచి బాండ్ల మెచ్యూరిటీ. బాండ్లు చెల్లవంటున్న ఎల్ఐసి. జగన్ సర్కార్ నిర్వాహకంతో ఆడబిడ్డల నిరాశ. గత టీడీపీ ప్రభుత్వం 75 కోట్ల చెల్లింపు. బెనిఫిట్స్ ఇప్పించాలని తల్లిదండ్రులు వినతి. చిన్నారులకు తామే మేనమామనంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన నూతన బాలిక సంరక్షణ పథకాన్ని నీరుగార్చారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ పథకానికి ప్రీమియం కట్టలేదు. ఎల్ఐసికి దాదాపుగా 200 కోట్లు బకాయి పెట్టారంట. ఇక తీరు మార్చుకునే అధికారి. వైసీపీ అధికారులకు కార్తికేయ మిశ్రా వత్తాసు. ప్రశ్నించినందుకు సహచర ఐఏఎస్లపై బూతులు. వివాదాస్పదగా మురళీధర్ రెడ్డిపై ముద్ర. పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి. ఆయనను సీఎం వద్దకు తీసుకెళ్లిన మిశ్రా. జీఏడీ వ్యవహారాలు మీకెందుకని ప్రశ్నించిన ఐఏఎస్ అధికారి ముందే అందరి ముందే దూషణల పర్వం. కృష్ణా కలెక్టర్కు బూటు పంపి గతంలో వివాదం. ఇక్కడ ఈయన కాదు అడగాల్సింది, సీఎం గారిని అడగాలి. సీఎంఓలో ఒక ఐఏఎస్ అధికారి అంతగా విచ్చలవిడిగా ఉంటే, అంతగా విశ్వరూపం చూపిస్తుంటే సీఎం గారు ఏం చేస్తున్నట్టు? సో వాళ్ళని అడగాలి. ఆయన బదిలీ చేయొచ్చుగా, ఎందుకు బదిలీ చేయలేకపోతున్నారు? ఇక వైసీపీ కాండ. సొంత పార్టీ నేతల చేతిలో వైఎస్ఆర్సీపీ చెన్నారెడ్డి దారుణ. కార్లతో అడ్డగించి కాళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి చంపిన నిందితులు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడే దారుణం చేయించాడని ఆరోపించిన మృతుని మేనమామ. పార్టీ నమ్ముకునేందుకు తన కొడుకును బలి తీసుకున్నారని కన్నీరు మున్నీరైన తల్లి. సో పిన్నెల్లి సోదరుల మీద మరో తీవ్రమైన ఆరోపణ వస్తుంది. ఇక కర్నూలులో టీడీపీ నేత. పల్నాడులోనేమో వైసీపీ కార్యకర్త, కర్నూలులో ఏమో టీడీపీ కార్యకర్త. ఇక శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.
162 టీఎంసీలని వచ్చాయంట. ఇక కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు? రాఫెల్ తయారీ భారత్లోనే 114 రాఫెల్స్లో 94 జెట్లు స్థానికంగానే ఉత్పత్తి అంట. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.